దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. క్రీస్తునందు ప్రియులకు దేవుని బిడ్డలైన మీ అందరికీ మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. మీ దగ్గర ఉన్న పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వాక్యాన్ని ధ్యానం చేద్దాం. తనను ఎందరు అంగీకరించితిరో వారికందరికి అనగా తన నామమందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారమును ఇచ్చెను. మత్తయి సువార్త 25వ అధ్యాయం 8వ వాక్యం. మత్తయి సువార్త 22వ అధ్యాయం 25వ అధ్యాయం 8వ వాక్యం. బుద్ధి లేని ఆ కన్యకలు మా దివిటీలు ఆరిపోచున్నది గనుక మీ నూనెలో కొంచెము మా కీయుడని అందుకు ఇది చాలదేమో, మీరు అమ్మేవారి యొద్దకు పోయి చెప్పిరి. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయిరి. చాలు. విందుశాలకు ఎవరు వెళ్తారు? విందుశాలకు వెళ్ళాలంటే ఏ పొలములో నాటబడితే వెళ్తాం. విందుశాలకు వెళ్ళేటప్పుడు ఏమి తీసుకొని వెళ్ళాలి? విందుశాలకు పిలువబడిన జాబితాలో నీవు నేను ఉన్నామా? తనను ఎందరైతే అంగీకరిస్తారో అంగీకరించబడిన వారందరికీ తన కుమారులగుటకు అధికారం ఇచ్చాడు. మొదట అంగీకరించాలి. అంగీకరించకపోతే కుమారులు అవలేము. కుమారత్వాన్ని పొందాలంటే ముందు అంగీకరించాలి. అంగీకరింపబడని వారికి కుమారత్వం పొందడానికి, కుమార్తె అనే వారసత్వాన్ని పొందడానికి యోగ్యత లేదు. అంగీకారం ఉండాలి. దేవుని వాక్య విషయంలోను, దేవుని మేలు విషయంలోను, దేవుడు చేసిన అద్భుతాల విషయంలోను, దేవుని సన్నిధిలో నడుచుకునే విధానం విషయంలోనూ ఒక అంగీకారబద్ధమైన నిబద్ధత ఉండాలి. ఆ నిబద్ధత లేనన్ని రోజులు విందుశాలకు వెళ్ళం. పరమగీతములు 2:4 అంటాడు కదా, విందుశాలకు వెళ్ళేటప్పుడు నిన్ను నీవు సిద్ధపరుచుకొని, నిన్ను నీవు సమర్పించుకొని, నిన్ను నీవు నలగగొట్టుకొని, నిన్ను నీవు దేవునికి అప్పగించుకొని విందుశాలకు రావాలి. తీసారా? పరమగీతములు 2:4. అతడు నన్ను విందుశాలకు తోడుకొని పోయెను. చాలు. షలోమితి అంటుంది, నా ప్రియుడు నన్ను విందుశాలకు తోడుకొని పోయెను. ఆయన ప్రేమ నా మీద అధికముగా కుమ్మరింపబడుతుంది. ఆ షులోమితి స్థానములో నీవు ఉన్నావా? సోల్మాన్ స్థానంలో యేసు ప్రభు కనబడుతూ ఉన్నప్పుడు షులోమితి స్థానంలో నీవు కనబడాలి. నీ ప్రియుడు, నా ప్రియుడు మనలను విందుశాలకు తీసుకు వెళ్ళాలంటే ఆ తీసుకు వెళ్ళే ఆ యొక్క
ఆ దేవుని కృపకు పాత్రులమయ్యామా? కలువరిగిలిలో నీ కొరకు రక్తం కార్చిన దేవుడు 2023 సంవత్సరాల క్రితము భూమి మీదకు మానవుని శరీరాన్ని ధరించి వచ్చిన దేవుడు నిన్ను నన్ను పిలిచిన పిలుపు ఏంటంటే ఆయనతో పాటు విందుశాలకు తీసుకువెళ్ళాలి, ఆయన ప్రక్కన కూర్చోబెట్టుకోవాలని. మనము ఈ లోకానుసారమైన విందుశాలకు వెళ్ళినప్పుడు మనకు బాగా పరిచయమైన వారిని ఏం చేస్తాం? మన ప్రక్కనే కూర్చోబెట్టుకుంటాం. మెఫీబోషెతు విషయంలో కూడా దావీదు అదే చేశాడు. యోనాతాను కుమారుడైన మెఫీబోషెతు విషయంలో దావీదు తనకెంతో ప్రియమైన వానిగా మెఫీబోషెతును తీసుకొచ్చి తన ప్రక్కన కూర్చోబెట్టుకున్నాడు. అంటే మన ప్రక్కన ఎందుకు కూర్చోబెట్టుకుంటామంటే వాళ్ళ మీద మన ప్రేమ కనబరుస్తున్నాం కనుక. పరలోకంలో జరిగే విందు స్థానానికి, ఆ విందుశాలకి మరి నీవు నేను వెళ్ళాలంటే ముందు ఆయనను అంగీకరించాలి. నీవు అంగీకరిస్తే సరిపోదు, నీ ప్రవర్తనను చూసి ఆయన కూడా నిన్ను అంగీకరించాలి. మనం అంగీకరిస్తే సరిపోదు, మన ప్రవర్తన నడవడికను చూసి ఆయన కూడా మనలను అంగీకరించాలి. అంగీకరింపబడిన వారిగా మనం ఉన్నప్పుడు ఆయనంట మనకు కుమారత్వాన్ని ఇస్తాడు, వారసత్వం ఇస్తాడు. ఆ వారసత్వాన్ని బట్టి నీవు ధైర్యంగా నడవచ్చు. అసలు విందుశాలకు వెళ్ళేవాడు ఏ పొలములో ఉండాలి? మీరు చదువుకుంటే మత్తయి సువార్త 22వ అధ్యాయం 1 నుంచి 5 దాకా, యెషయా ప్రవచన గ్రంథం 53:1 వచనం ఇక్కడ చదువుకుంటే విందుశాలకు వెళ్ళేవాళ్ళు ఏ పొలం? కొన్ని పొలాలు బీడుబడిపోతాయి, కొన్ని పొలాలు ఫలిస్తాయి, కొన్ని పొలాలు విత్తనాలను ఇస్తాయి. ఇప్పుడు చూడండి మత్తయి సువార్త 22వ అధ్యాయాన్ని చదవండి, 10వ వచనం. 10. ఆ దాసులు రాజమార్గంలోకి పోయి చెడువారినేమి విని మంచివారినేమి తమకు కనబడిన వారినందరినీ పోగు చేసిరి గనుక ఇందుకు వచ్చిన వారితో ఆ వెండిశాల నిండెను. రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చి అక్కడ పెండ్లి వస్త్రము ధరించుకొనని ఒకని చూచి స్నేహితుడా పెండ్లి వస్త్రం లేక ఇక్కడికి ఎలా వచ్చితివని అడుగగా, పెళ్లి వస్త్రము లేకుండా ఇక్కడికి ఎట్లా వచ్చావు? వాడు మౌనియై ఉండెను. చాలండి. 22 మొదట్లో చూడండి, యేసు వారికి ఉత్తరం ఇచ్చుచు తిరిగి ఉపమాన రీతిగా ఇట్లా నేను పరలోక రాజ్యము తన కుమారునికి పెండ్లి విందు చేసిన ఒక రాజును పోలి ఉన్నది. ఆ పెండ్లి విందుకు పిలువబడిన వారిని రప్పించుటకు అతడు తన దాసులను పంపినప్పుడు వారు రానొల్లకైతిరి. అధ్యాయం అంతా చదివితే ఏ పొలములో దాగి ఉన్నావు? ఏ పొలములో? బీడుబట్టిన పొలములో ఉన్నావా? పొలము అంటే లోకం, పొలము అంటే లోకం. ఏ పొలములో దాగి ఉన్నావు? దేవుని సంఘం అనే పొలములో నాటబడి ఫలించి కాయలయ్యి ఫలాలనిచ్చి ఆ ఫలాలను దేవుడు అనుభవించే స్థాయిలో దాగి ఉన్నావా? లేక బీడుబడిపోయి దున్నబడక చెదరిపోయి పాడైపోయే లోకమనే పొలములో ఉన్నావా? నా ప్రభువు నిన్ను విందుశాలకు తీసుకు వెళ్ళాలి అంటే ఏ పొలములో దాగి ఉన్నావు? ఏ పొలములో విత్తబడుతున్నావు? విత్తనాలు జల్లేటప్పుడు కొన్ని నేల మీద పడి, కొన్ని రాళ్ల మీద బండ మీద పడి, కొన్ని ముళ్ళ తుప్పల్లో పడినప్పుడు ఏ విత్తనము అయితే ఫలించబడుతుంది? మంచి నేల మీద పడిన విత్తనం,
ఇప్పుడు నువ్వు ఏ పొలములో దాగి ఉన్నావు? దేవుని వాక్యం అనే పొలములో, దేవుని సంఘం అనే పొలములో దాగి ఉండాలి. ఆ పొలములో ఉన్నప్పుడు ఫలిస్తావు, ఆ పొలములో ఉన్నప్పుడు దీవించబడతావు, ఆ పొలములో ఉన్నప్పుడు ఆయన విలువేంటో నీకు అర్థమవుతుంది. తండ్రి బాధ పిల్లలకు అర్థం కానన్ని రోజులు చట్టా పట్టాలు పట్టుకుని తిరిగినట్టు లోకంలో తిరుగుతూనే ఉంటాం. అది శరీరానుసారమైన తండ్రి కావచ్చు, ఆత్మానుసారమైన తండ్రి కావచ్చు. తండ్రి బాధ పిల్లలకు అర్థమైనప్పుడు వాడు శరీరానుసారమైన తండ్రిని దుఃఖపెట్టాడు, ఆత్మానుసారమైన పరలోకపు తండ్రిని. ఇప్పుడు నీ పేరుకు ముందు ఒక వారసత్వపు బిరుదు లేకపోతే నిన్నెవరు అంగీకరించరు, కుమారత్వము లేకపోతే. ఇప్పుడు నీవు ఎవరి దగ్గర కుమారత్వాన్ని పొందావు? దేవుని పొలమగు సంఘములో నీవు నిలకడగా ఉంటే కుమారత్వం కలుగుతుంది. సమాధానాలు లేని పొలాలు ఎన్నో ఉన్నాయి, సంతోషము లేని పొలాలు ఎన్నో ఉన్నాయి, అసమాధానము కలిగించు లోకమనే పొలాలు ఎన్నో ఉన్నాయి. కానీ నీవు మంచి నేల మీద పడే విత్తనపు పొలముగా మారాలి. ఆదికాండం 4వ అధ్యాయం 8వ వాక్యం. నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తము చే కడుగబడినందున, యేసయ్యా నీ రక్తము చే కడగబడినందున. ఎట్లా వచ్చింది కుమారత్వం? ఒక నిమిషం, కుమారత్వం ఎట్లా వచ్చింది? యేసయ్యా నీ రక్తము చే కడుగబడినందున. 9 మాసాలు బిడ్డను మోసిన తల్లి ప్రసవ వేదన పడి ప్రసూతి కాలమున గర్భాన్ని దాల్చేటప్పుడు ఆ బిడ్డ ఎట్లా ఉంటాడు? రక్తపు ముద్దై ఉంటాడు. క్రీస్తులో పుట్టిన బిడ్డ కూడా ఎట్లా ఉంటాడు? మారు మనసు పొంది ఆయనను అంగీకరించి పాప క్షమాపణలు ఒప్పుకున్న తరువాత ఆయన రక్తములో తడిసిన ముద్దైన బిడ్డగా మారాలి. యేసయ్యా నీ రక్తము చే కడుగబడినందున. ఆయన రక్తం వలనే నీకు వారసత్వం, ఆయన రక్తం వలనే నీకు ఆదరణ. ఇప్పుడు చదవండి, కయ్యూను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడెను. వారు పొలములో ఉన్నప్పుడు అక్కడ ఆగండి. ఇప్పుడు ఇది సమాధానం ఉన్న పొలమా, సమాధానం లేని పొలమా? తమ్ముడు మీద ఓర్వలేని పొలం, సమాధానము లేని పొలం, ఐక్యత లేని పొలం. నాకంటే కొద్దిగా దేవుడేమన్నాడు? ఏంటి నీవిచ్చే అర్పణ కంటే అతనిచ్చే అర్పణ బాగుంది అనగానే దేవుణ్ణి ఎట్లా కొట్టలేడు వీడు, దేవుణ్ణి ఎట్లా పడగొట్టలేడు. కాబట్టి దేవుడు మరింత ఇష్టపడే ఈయన్ని పడగొడితే ఆయన దుఃఖపడతాడు. ఈడి అర్పణ బాగుందన్నాడే, ఈడు నాకంటే మంచి అర్పణ ఇచ్చేవాడేనా అని తన తమ్ముడైన హేబేలుని చంపి పాతిపెట్టాడు. అది చూసి దేవుడు మొదటగా దుఃఖపడ్డాడు. తదుపరి అంటాడు, చూడు ఇదిగో నీవు పాతి పెట్టిన ఆ పొలములో నుండి, ఆ నేలలో నుండి నీవు చిందించిన నీ తమ్ముని రక్తము నన్ను మొరపెడుచుంది. ప్రాణం కంటే ప్రాణంగా ప్రేమిస్తే, భుజము కంటే భుజంగా ప్రేమిస్తే చంపేవాడా కాదు. ఇది సమాధానము లేని పొలం, ఓర్వలేని పొలం.
చాలాసార్లు మన కుటుంబాలలో ఓర్వలేని మనం ఏదో అనుకుంటాం ఈర్ష్య అని, కానీ మొదటగా అతడు తన సహోదరుని దుఃఖపెడతాను అనుకుంటాడు, కానీ దేవుణ్ణి దుఃఖపరుస్తున్నాడని విశ్వసించలేదు. తనకంటే వెనక గర్భం దాల్చొచ్చు, కానీ ఏ రక్తపు నీడలో అయితే అతడు పెరిగాడో ఆ రక్తపు గర్భంలో ఇతడు కూడా పెరిగాడు కదా, కాదంటారా? కానీ విశ్వసించలేడు. కొన్నిసార్లు కొన్ని కావాలి అనుకున్నప్పుడు నా అనే ఆలోచన కూడా మరిచి తప్పుటడుగులు వేస్తారు. దేవుడు కావాలనుకునేటప్పుడు కొన్నిసార్లు మన పాపాన్ని విడిచిపెట్టాలి, కానీ విడిచిపెట్టట్లా. దేవుణ్ణే విడిచిపెడుతున్నాం, మందిరాన్నే విడిచిపెడుతున్నాం. దేవుణ్ణి విడిచిపెట్టినప్పుడు, మందిరాన్ని విడిచిపెట్టినప్పుడు నీ పొలం ఎందుకు ఆశీర్వదించబడిన పొలంగా ఉంటది? ఉండదు. అది సమాధానము లేని పొలము. నీ కుటుంబం సమాధానము లేని కుటుంబం. నీ పొలం ఐక్యత లేనిది. నీతిమంతులు హతము చేసే పొలము యెహోవా దృష్టికి కన్నీటిని కలుగ చేస్తుందంట. మొదటిది, నీవు ఆశీర్వదించబడాలంటే సమాధానం కలిగిన దేవుని సంఘమన్న పొలములో నాటబడాలి. నీతిమంతులు హతము చేసే పొలం అంట యెహోవాకు, దేవుని దృష్టికి కన్నీళ్లను మిగులుస్తుంది. రెండవది, కుమారత్వములో నువ్వు పెరగాలంటే కలువరి రక్తంలో కడగబడాలి. కలువరి రక్తంలో కడగబడి ఆయన శరీరాన్ని, రక్తాన్ని నువ్వు తిని త్రాగాలి. శరీరానికి బలం కావాలంటే అన్నం తింటాం, మరి ఆత్మకు బలం కావాలంటే జీవాహారమైన దేవుని వాక్యాన్ని భుజించాలి. వాక్యాన్ని నీవెంత నెమరు వేస్తూ ఉంటే నీ జీవితంలో వాక్యము అంతగా పనిచేస్తుంది. నాకు తెలిసిన ఒక కుటుంబం, ప్రారంభము నుండి వాళ్ళకి ఆస్తిపాస్తులు ఏమీ లేవు. నా మాటలు ముగించడానికి వస్తున్నాను. ప్రారంభము నుండి వాళ్ళకి ఆస్తిపాస్తులు ఏమీ లేవు, కానీ వాళ్ళ ఇంట్లో అక్కకి తెలిసిన పని ఒకటే, ప్రార్థన చేయడం. సమయం దొరికితే ప్రార్థన, నిమిషమైన ప్రార్థన. 2-3 గంటలు పడుకొని మిగతా టైం దేవుని సన్నిధిలో గడిపారు. వారి మొరను వినే దేవుడు వారిని అంచెలంచెలుగా దీవించాడు. ఒక చెంటు భూమి కూడా లేదు, ఇప్పుడు కొన్ని కోట్లకు అధికారం ఇచ్చాడు. కారణం ఎందుకు తెలుసా? నీవు దేవుని పనిలో ఉంటే దేవుడు నీ భవిష్యత్తును పరిశీలించి ఆ భవిష్యత్తును సరిచేస్తాడు. నన్ను నమ్ముకుని వచ్చాడు కదా, నేనే కావాలన్నాడు కదా, నేనే దిక్కన్నాడు కదా, నీవు తప్ప వేరే ఆధారం లేదని నా కాళ్ళ దగ్గరే పడున్నాడు కదా, ఈయన్ని ఒక ఎత్తులో ఉంచాలనుకుంటాడు, ఒక ఉన్నత స్థాయిలో ఉంచాలనుకుంటాడు. కానీ మనము ఆశీర్వాదం ఎక్కడ దొరుకుతుందో అన్న విషయాన్ని మరచి ఎక్కడికెక్కడికో పరిగెడతాం. ఒక కరెక్ట్ ఫార్ములా అనేది మన దృష్టికి వచ్చేలోపు మన కాలయాపన ముగించబడుతూ ఉంటుంది. ఇట్లా చేస్తే నిలబడతాను అనే విషయం తెలిసేలోపు ఆ చేయాల్సిన సమయం కూడా ముగించబడుతుంది. గత వారం నేను ఒక ప్రాంతంలో సువార్త సభ పెడితే మాట్లాడడానికి వెళ్ళాను. అప్పటి వరకు ఆ బండ దగ్గర కూర్చుని ఉన్నాడు ఆయన, బడ్డీ కొట్టు దగ్గర మంచిగా ఉన్నాడు. ఇక పాటలు పాడడానికి ప్రార్థన ప్రారంభిద్దాం అనుకున్న టైంలో చనిపోయాడు. అప్పటి వరకు బాగానే ఉన్నాడు. ఈరోజు ప్రార్థన ఉందని అనౌన్స్మెంట్ ఇచ్చాం, రెడీ అవ్వడానికి స్నానానికి పోయాడు. అప్పటి వరకు బాగానే ఉన్నాడు. ప్రార్థనకి స్టార్ట్ చేద్దాం అనుకున్న టైం, ప్రారంభపు ప్రార్థన అనేసరికి ఆయన చనిపోయాడు.
కొన్ని మనము సాధించడానికి కంటే నిజాలను తెలుసుకునే సమయం వచ్చేసరికి కొన్ని కోల్పోతాం. వాక్యం సెలవిస్తుంది, జీవాహారము నీలో ఉంటే, వాక్యాన్ని నీవు నెమరవేస్తూ ఉంటే ఆ వాక్యమే నిన్ను బ్రతికిస్తుంది. ఆ వాక్యమే నీకు జీవధారి అవుతుంది. ఆ వాక్యమే నిన్ను నడిపిస్తుంది. కలువరి సిలువలో నీ కొరకు కొరడాలతో కొట్టబడిన ఆ క్రీస్తు ప్రభుల వారు చెబుతున్న మాట చూడు, నా వాక్యమే నీకు వెలుగు చూపిస్తుంది. ఆషామాషాగా దేవుని శరీరాన్ని విరుస్తున్నట్టు విరవకూడదు. నీవు విరిచేది అంగళ్ళలో దొరికే సరుకు కాదు, మాంసపు ముద్ద అంతకంటే కాదు. వాక్యము సెలవిస్తుంది కదా, ఇదిగో నా శరీరము నా రక్తాన్ని పానం చేయడానికి నేను నీకు కుమారత్వాన్ని ఇచ్చాను, కుమార్తెగా ఎన్నుకున్నాను. కుమారుడుగా కుమార్తెగా మనం పిలువబడాలి అంటే, ఆయన కౌగిటిలో మనం చేరాలంటే ముందు ఆయన అంగీకరించాలి. నీ కొరకు కలువరి శిలువలో ప్రాణం పెట్టిన ఆ ప్రాణపు అర్థం నీకు తెలియనంత కాలం, ఆ విలువ తెలియనంత కాలం నీకు ఎలా ప్రార్థన చేయాలో తెలియదు. నీకే దెబ్బ తగిలితే, నీ శరీరంలో నుండి రక్తం బయటకు వస్తుంటే ఆ నొప్పి ఏంటో తెలుస్తుంది కదా. మరి నా కొరకే కొరడాలతో కొట్టబడ్డాడు అని అన్నప్పుడు ఆ వచ్చే వేదన మరింత మరింత కృంగుదలను కలుగు చేస్తుంది. ఆయన నీ నా పాపముల కొరకు బలి అయిపోయాడు. ఆయన నీ నా పాపముల కొరకు యాగమైపోయాడు. కాళ్లకు చేతులకు మేకులు గుచ్చబడి, తలకు ముళ్ళ కిరీటం వేయబడి, చిన్న ముళ్ళు గుచ్చుకుంటే తట్టుకోలేం కదా. మరి నీ కొరకు ఇంత త్యాగం దేనికి? ఏమిచ్చినా, ఎన్ని జన్మలెత్తినా ఆయన చేసిన ఉపకారాలను నీవు తీర్చలేవు. వాక్యము సెలవిస్తుంది, వాక్యము సెలవిస్తుంది, నీవు ప్రతినిత్యము జీవాహారముగు దేవుని వాక్యాన్ని నెమరి వేయాలి. మీరు ఎద్దులను చూసారా? ఆవులు, దూడలు, ఎద్దులను చూసారా? పగలంతా మేస్తుంది, పగలంతా అడవికి పోయి మేస్తుంది. రాత్రికి వచ్చేసరికి కూర్చొని తిన్న ఆ ఆహారం అంతా కడుపులో నుండి గొంతులోకి తెచ్చుకొని మరలా నములుతూ ఉంటుంది. పగటి కాలం వరకు నములుతూనే ఉంటుంది. మనం కూడా ఈరోజు విన్న వాక్యం వారమంతా దాన్ని నెమరు వేయాలి. వాక్యము, ఎత్తబడిన వాక్యము నీ జీవితంలో ఫలించట్లేదంటే కారణం ఏంటంటే, విన్న వాక్యం విన్న చోట విడిచిపెట్టిపోతున్నావు. విడిచిపెడితే ఆయన కలువరి శిలువకు, ఆయన చేసిన బలియాగానికి నీవు విలువించిన వాడవు కాదు. విన్న వాక్యాన్ని నెమరు వేయాలి. ఖాళీ దొరికితే ఏం చెప్పాడా చూసుకుంటుందా? ఎట్లా నడుస్తున్నా దేవుని సన్నిధిలో, ఎలా జీవిస్తున్నాను, ఆయన నాకు ఇచ్చిన అధికారాన్ని, బాధ్యతను ఎలా కాపాడుకొని నేను బ్రతుకుతున్నా అని నీకు అర్థమైన రోజు నీవు దేవుని పాదాల దగ్గరకు వచ్చి కన్నీరు విడుస్తావు. నీ కుటుంబం దీవించబడాలన్నా మొదట హృదయ వాంఛలను ఎరిగిన దేవుని సంతృప్తి పరచు. గంట సేపు మోకాళ్ళుండి ప్రార్థించే రోజులు ఇప్పుడు ఉన్నాయక్క? చేయగలుగుతున్నామా? లేదు. గంట నాన్ స్టాప్ చేయగలుగుతారా? లేదు. ఏదైనా ఎదురు దెబ్బ తగని అప్పుడేమొచ్చింది? కృంగుదల. గంట. మా చెల్లెలు, మా సిస్టర్ మోకాళ్ళ మీదకి వెళ్తే 3 గంటల దాకా మోకాళ్ళ మీదే ఉంటుంది. ఎరా నొప్పేదా అంటే ఒకరోజు ఇవన్నీ పగిలిపోయినాయి. కృంగుదల.
నీ కళ్ళ ముందు ఆయన్ని సిలువ వేస్తూ ఉన్నప్పుడు ఆ వేదన కనబడాలి. కళ్ళ ముందు ఆ పిక్చర్ కనబడకపోతే కృంగుదల రాదు, కన్నీళ్లు రావు. కళ్ళ ముందు ఆయన కొడుతూ ఉన్నప్పుడు అయ్యో నేను ఆపలేకపోతున్నానే, స్పిరిట్ రావాలి. అయ్యో నా వల్లే కదా ఈ శ్రమ, సమస్య, శోధన, ఆ తలంపు పుట్టాలి. మన పిల్లలు ఎవరైనా కొడుతూ ఉంటే అవుతామా? చేతికి చెయ్యి, కాళ్ళకు కాళ్ళు దువ్వమా? మరి దేవుని విషయంలో ఆయన కొరడాలతో కొట్టబడుతూ ఉంటే నువ్వెందుకు మౌనంగా తిని పడుకుంటున్నావు ప్రార్థన చేయకుండా? అంటే ఆ కృంగుదల లేదు. మనోడిది ఎవరైనా వచ్చి కాలు పట్టుకున్నారనుకో ఊరుకుంటామా? ఆ ఇంటి మీద గొడవకు లేస్తాం. మరి యేసు ప్రభువుని ఈడిచి కొట్టారు కదా, ఆయన శరీరం సాధువులే దున్నబడింది కదా. ఆయన శరీరాన్ని భుజించేటప్పుడు ఒక్కసారి నిన్ను నీవు పరీక్షించుకో. ఆయన రక్తాన్ని త్రాగేటప్పుడు నేను యోగ్యురాలనేనా? ఏ మంచి ఉంది? ఏ మంచి లేని నా జీవితంలో, నా జీవితంలో మంచి కొంచెమైనా లేదు, కొంచెము కూడా లేదు. అయినా ఆయన శరీరాన్ని భుజించే అధికారం ఇచ్చాడు, ఆయన రక్తాన్ని త్రాగే అధికారం ఇచ్చాడు. కనుక నా మాటలు ముగిస్తున్నాను. దేవుని బిడ్డలారా, సారవంతమైన పొలములో, దేవుని సంఘం అనే సమాధానకరమైన పొలములో నాటబడాలి. నీతిమంతులు హతము చేసే పని, నీతిమంతులు ఆయన సన్నిధిని కన్నీటిని తెప్పించేవారై ఉండకూడదు. రెండవది, కలువరి సిలువలో నీ కొరకు రక్తం గార్చిన ఆ ప్రభువుని జ్ఞాపకం చేసుకొని దేవుని వాక్యమైన జీవాహారాన్ని నీవు నెమిరి వేస్తూ ఉండాలి. ఆ కృంగుదల నీ జీవితంలో కలుగుతుంది. వాక్యము సెలవిస్తుంది. దేవుని సంగమా, వాక్యం సెలవిస్తుంది. నీ జీవితంలో ఆ కృంగుదల కలగనన్ని రోజులు నీవు దేవుని మైమరిచి తిరుగుతూనే ఉంటావు. మాట వినని పొలాలు ఉన్నాయి, క్రమశిక్షణ లేని పొలాలు ఉన్నాయి. మాట వినని పొలముగానే ఉన్నావేమో. రాజుల 2వ గ్రంథం 4:18 ఉంటది. మాట వినం, మాకు కాదులే అనుకుంటాం. రాసుకోండి, ఇంటికి పోయి చదువుకోండి. మత్తయి సువార్త 13:44. క్రమశిక్షణ లేని పొలం. దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఒక క్రమశిక్షణ ఉండదు. దేవుని మందిరానికి వచ్చినప్పుడు నీవు క్రమశిక్షణ కలిగిన పొలముగా ఉంటేనే కదా దేవుని వాక్యము ఆ విత్తనము వెదజల్లుతూ ఉంటే నీ హృదయములో ఆ విత్తనము విత్తబడుతూ ఉంటది. క్రమశిక్షణ కలిగిన పొలంగా మారాలి. క్రమశిక్షణ లేని పొలంగా నీ ఉన్నన్ని రోజులు నీ జీవితంలో ఏ కార్యాన్ని చూడలేవు. ఆయన నీకు అర్థం కాడు. దేవుని వాక్యం అర్థం అవ్వాలి అంటే లోతు. ఇప్పుడు గని తెలుసా? తవ్వే కొలది ఏం చేస్తాం? లోతు వెళుతూనే ఉంటది. స్వరంగ మార్గం. బైబిల్ చదివే కొలది బైబిల్లో నుండి ఆ వాక్య పరమార్థము నీకు అర్థం అవ్వాలి. ఎంత చదువుతావో అంత అర్థమవుతుంది. ఎంత సోమరిపోతులం అవుతామో అంతగా నష్టపడిపోతాం. ఆడ వజ్రం దొరుకుతుంది, బంగారం అక్కడ లోపల పడిపోయింది అంటే తవ్విస్తాం బాగా, అంత ఆశ. మరి దేవుని వాక్యము వజ్రం లాంటిది, బంగారం లాంటిది కాదా? సమయాన్ని కేటాయించుకొని చదివినప్పుడు ఆ వాక్యము నిన్ను బ్రతికించి ఈ లోకంలో సజీవ సాక్షిగా నిలవపెడుతుంది. కనుక మాటలు ముగిస్తున్నాను. నీతిమంతులు ఆయనను కన్నీరు విడిచేటట్లు చేస్తే ఆ కన్నీళ్లను బట్టి ఆయన తట్టుకోలేడంట. కృంగుదల కలగజేయు. శరీరానుసారమైన తల్లిదండ్రులు కావచ్చు, ఆత్మానుసారమైన తండ్రి కావచ్చు. శరీరానుసారమైన తల్లిదండ్రులుగా మన బిడ్డలు ఏదో ఒక తప్పు చేసి పరువు పోయే పని చేశాడంటే ఎడవమా వాడిని చూసి. అట్లాగే ఆత్మానుసారమైన తండ్రి మనం పాపం చేస్తూ ఉంటే ఎంతగా ఏడుస్తున్నాడో కనబడట్లేదు అనుకుంటున్నా, ఎంతగా కృంగిపోతున్నాడో, ఎంతగా వేదన చెందుతున్నాడో. ఆయన వేదన పడుతున్నప్పుడు నీవు చేసిన తప్పుని
సాతానుగాడు వచ్చి పోటీగా, చూడు ఎంతో ఇష్టంగా ప్రేమించావు, ప్రాణం పెట్టావు, రక్తం కార్చావు, ఏ ప్రయోజనం? నీ పరువు తీసే పనులు చేస్తున్నాడు అని సాతానుడు ఎగతాళి చేస్తూ ఉంటే మరింత బాధ, మరింత శోధన కలుగుతుంది. కనుక ఏ పొలములో నీవు ఉన్నావు? సారవంతమైన మంచి పొలములా ఉన్నావా, లేదా సమాధానము లేని బీడు బారిన పొలంగా మారావా? నిశ్చయించుకో. దేవుని శరీరం కొరకు సిద్ధపడు. ప్రార్థన. నీ పరిచర్యను తుదముట్టించుటేనా నియమమాయనే, నీ సన్నిధిలో నీ పొందుకోరి వారసుడనైతినే, నీ సన్నిధిలో నే పొందుకోరి వారసుడనైతిని. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యమో, ఏమని వివరింతునో యేసయ్యా, ఏమని వివరింతునో, ఏమని వివరింతునో యేసయ్యా, ఏమని వివరింతునో. నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తము చే కడుగబడినందున. అవునయ్యా, నీ రక్తములో కడగబడకపోతే మాకు విలువ లేదు, ఈ లోకాన్ని చూసేవారమే కాదు. నీ రక్తములో కడగబడుట వలన కుమారత్వాన్ని ఇచ్చావు, వారసత్వాన్ని ఇచ్చావు, వారసుడిగా పిలుచుకున్నావు. ఏమిచ్చినా నీ రుణాన్ని మేము తీర్చలేము. విందుశాలకు మీతో పాటు వెళ్ళాలని ఆశపడుతున్నాం. విందుశాలకు వెళ్ళాలంటే ఓ మంచి పొలముగా మేము ఉంటే, విందుశాలకు వెళ్ళాలంటే ఓ మంచి పొలములో విత్తబడిన విత్తనంగా మేము మారితే, విందుశాలలో మాకు అయా స్థలము కేటాయించబడుతుందని లేఖనాలు సెలవిస్తున్నాయి. పాడైపోయే, వీడుబడిపోయే, సమాధానము లేని, క్రమశిక్షణ లేని, ఐక్యత సఖ్యత లేని పొలముగా మేము ఉండకూడదు నాయన. ఒక నిశ్చయత కలిగి జీవించే కృప దయచేయండి. మీరు చేయండి, ఆత్మ సహాయాన్ని జరిగించి విన్న వాక్యము అందరి హృదయాల్లో ఫలింపజేసి దీవించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దినమున స్వాస్థ్యాలకు, సంఘానికి సకల కోటి పరిశుద్ధులకు ప్రభాత్మతోడే నడిపించును గాక. అందరికీ ప్రభు నామమున హృదయపూర్వకమైన వందనాలు తెలియజేయుచున్నాను. సమయంలో హృదయపూర్వకమైన అర్పణలు అర్పిద్దాం. బ్రదర్ బి అభిషేక్ నాయకు, నాగేశ్వరం తండా, మాచువరం మండలం, గుంటూరు డిస్టిక్. మా ఫోన్ నెంబర్ 7659018230.